హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యాట్ ప్యాక్ చెక్. ఈరోజు మన ఛానల్లో శివకార్తికేయన్ మద్రాసి మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నాను. ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ డిసప్పాయింటెడ్ సెకండ్ హాఫ్ అని చెప్తాను. స్టోరీ విషయానికి వచ్చేస్తే విలన్ రోల్లో చేస్తున్న విద్యుత్ తమిళనాడుకి గన్స్ స్మగ్లింగ్ తెద్దామని చూస్తాడు. అది ఆపడానికి బీజు మీనన్ ఎన్ఐ ఆఫీసర్ ఎలా అడ్డుకున్నాడు అండ్ ఇందులోకి హీరోయిన్ అండ్ హీరో ఎలా వచ్చారు అనేది స్టోరీ. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. మూవీ స్టార్ట్ అయిన 5 minutesకే బీజు మీనన్ అండ్ విద్యుత్ని ఇంట్రడ్యూస్ చేశారు. విద్యుత్ ఇంట్రడ్యూస్ సీన్ అయితే చాలా బాగుంది. చాలా బాగా ఇంట్రడ్యూస్ చేశారు విద్యుత్ని. ఆ తర్వాత వెంటనే శివకార్తికేయన్ ఇంట్రడ్యూస్ చేశారు అండ్ ఆ తర్వాత రుక్మిణి వసంత్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. వీళ్ళిద్దరి మధ్య లవ్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మిడిల్లో శివకార్తికేయన్ క్యారెక్టర్కి ఒక మంచి ట్విస్ట్ అయితే పెట్టారు. ఆ ట్విస్ట్ అయితే చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్ చాలా బాగా తీశారు. చాలా హై ఇస్తుంది. అక్కడ శివకార్తికేయన్ కూడా మంచి ఫైట్స్ అయితే పడ్డాయి, మంచి ఎలివేషన్స్ పడ్డాయి. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం శివకార్తికేయన్ కెరియర్ బెస్ట్ ఇంటర్వెల్ అని చెప్తా. ప్రీ క్లైమాక్స్లో విద్యుత్ రీఎంట్రీ కాడ నుంచి ఈ మూవీ కాస్త ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అక్కడ విద్యుత్కి మంచి యాక్షన్ సీన్ అయితే పడింది. క్లైమాక్స్ కూడా అంతేముండదు, రొటీన్గానే తీసుకెళ్లారు. బట్ అక్కడ విద్యుత్ అండ్ శివకార్తికేయన్ మధ్యలో ఫైట్ చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ చూసాక చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అని అనుకున్నాను మూవీ. బట్ సెకండ్ హాఫ్ అయితే ఫుల్లీ డిసప్పాయింట్ చేసింది. ఓవరాల్గా అయితే మూవీ అయితే నన్ను డిసప్పాయింట్ చేసింది. డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ గారు డైరెక్షన్ బాగానే చేశారు. బట్ స్టోరీ రాయడంలో ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా బాగా రాశారు. బట్ సెకండ్ హాఫ్ రాయడంలో అయితే కంప్లీట్లీ ఫెయిల్ అయిపోయాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై అనిరుద్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకు అంతేం అనిపించలేదు. బట్ సాంగ్స్ అయితే బాగున్నాయి. మూవీలో నాకు చాలా బాగా నచ్చిన పాయింట్ ఏంటిదంటే విద్యుత్ని ఎక్కడ శివకార్తికేయ కంటే తక్కువ కాకుండా శివకార్తికేయన్ కంటే ఎక్కువనే చూపించారు విద్యుత్ని. విలన్ని మాత్రం హీరో కంటే చాలా ఎక్కువ స్ట్రాంగ్గా చూపించారు. అది బాగా నచ్చింది నాకు మూవీలో. ప్రొడక్షన్ హౌస్ చాలా రిచ్గానే మెయింటైన్ చేశారు అండ్ ఫైట్స్ కొరియోగ్రాఫ్ కూడా చాలా బాగానే చూపించారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శివకార్తికేయన్ అయితే ప్రాణం పెట్టి యాక్ట్ చేశారు. చాలా బాగా చేశారు. అతని క్యారెక్టర్ కూడా కొత్తగా డిఫరెంట్గా చాలా బాగా రాశాడు. ఇప్పటివరకు అయితే శివకార్తికేయన్ ఇలాంటి క్యారెక్టర్ అయితే చేయలేదు అండ్ పర్ఫార్మెన్స్ కూడా అద్దరు కొట్టేశాడు. ఆ తర్వాత విద్యుత్ క్యారెక్టర్ని కూడా చాలా బాగా చూపించారు అండ్ పర్ఫార్మెన్స్ కూడా విద్యుత్ చాలా బాగా చేశాడు. బీజు మీనన్ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. బట్ ఆ క్యారెక్టర్ అయినానే చేయాల్సిన అవసరం లేదు, వేరే ఎవరితో చేపించినా సరిపోద్ది. హీరోయిన్ రుక్మిణి వసంత్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. ఫస్ట్ హాఫ్ బాగుండరు వల్ల 2.5 అయితే ఇస్తున్నాను. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.